అన్న మన ఎమ్మెల్యే గారు డెత్ అయిపోయిన తర్వాత మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పూనం ప్రభాకర్ అండ్ వివేక్ వెంకట్ స్వామి గారు వచ్చి మనకి చాలా డెవలప్మెంట్ చేసినా మొత్తం కాలనీలో మీరు చుట్టూ తిరగండి అన్ని దగ్గరే మనమే రోడ్ చేపించినారు మొత్తం ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళే చేపించిన ఎక్కడైనా నువ్వు చూడండి ఫౌండేషన్ స్టోర్ పూనం ప్రభాకర్తోనే ఉంటుంది ఏ గల్లీ పోయినా అన్నతోనే ఉంటుంది పైప్ లైన్ ఉందని రోడ్ ఉందని ఇక్కడ గ్రీన్ బోర్డ్స్ లైన్ చూడండి మొన్న ఎంజిఎం స్కూల్ దగ్గర గణపతి కాంప్లెక్స్ అన్ని దగ్గర రోడ్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది ఇంకా ఏం చేయలే అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న రేషన్ కార్డు ఇచ్చిండు మన డివిజన్ యూసుగూడ డివిజన్కే 3000 రేషన్ కార్డ్స్ వచ్చినాయి మనకి 3000 రేషన్ కార్డ్ సీవింగ్ మిషన్ ఇచ్చినారు మనకి మైనారిటీస్కి అరౌండ్ 3500 ఇచ్చినారు మన మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి చాలా అభివృద్ధి పని చేస్తున్నారు రేవంత్ అన్న గారు. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లు 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అవుతున్నారు కదా అన్న మన రైతు వృందా మాఫియా చేసినాం ఫ్రీ బస్ చేసినాం ఎలక్ట్రిసిటీ చేసినాం మన గ్యాస్ ఫ్రీ 500లో ఇస్తున్నాం ఇంకా ఏం చేయాలన్న ఇస్తున్నాం కదా ఇప్పుడు అంటే మైనార్టీలకు షాదీ ముబారక్ ఇస్తున్నారు కదా అన్న తులం బంగారు వస్తుందా వస్తున్నాయి కదా వచ్చిన ₹1,00,000 వస్తున్నాయి అన్న కులం బంగారం ఇస్తాం 2,500 ఇస్తాం అన్న అదే ఇప్పుడు ఇస్తామన్న మనం ఇస్తాం ఇప్పుడు డబ్బులు లేదు కదా మొత్తం కేసీఆర్ ఊడిపెట్టి వెళ్ళిపోయినాడు ఎక్కడి నుంచి తీసుకురా మీరు ఏంటంటే ఇచ్చేస్తాం మీ జేబులో నుంచి నేను ఇచ్చేస్తాం సీఎం సార్కి చెప్తాను రేవంత్ అన్న ఉండే ఫైర్ బ్రాండ్ రేవంత్ అన్న అంతే ఫైర్ ఉన్నాడు రేవంత్ అన్న అంటే ఫైర్ అంతే ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది అన్న ఖచ్చితంగా కాంగ్రెస్ నవీన్ అన్న గెలుస్తుండు మన యూత్ ఉన్నాడు ఎక్కడైనా యూత్కు ఏమైనా సమస్య అంటే నవీన్ అన్న వస్తాడు ఏమైనా ఏం పోటీ లేదు అన్న వేస్ట్ బీజేపీ అయితేనే మాట్లాడకు అయిపోయింది బీఆర్ఎస్లో ఎవరు ఉన్నారు బీఆర్ఎస్లో ఎవరు ఉన్నా కిషన్ రెడ్డి ఇంతతోనే ఎంపీ ఉన్నాడు 10 years నుంచి ఎంపీ ఉన్నాడు ఏం చేసిండు అన్న మొన్న ఆయననే చెప్తుండు మన డెవలప్మెంట్ కాలే మన కింద జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఆయననే ఎంపీ కదా ఏం చేసిండు ఏం ఒక్క రోడ్ వేయించిన కిషన్ రెడ్డి ఎక్కడైనా కిషన్ రెడ్డి వచ్చిండా రోడ్ వేసినాడు ఒక్కడైనా చూసిన ఫోటో ఉందా మీ దగ్గర ఎక్కడ రాలేదు కిషన్ రెడ్డి కుర్కురే పంపుతారా యూనియన్ మినిస్టర్ కుర్కురే పంపుతారా నేను ఇచ్చేస్తా నేను కూడా అన్ని మౌజులు అన్నీ ఇచ్చిన నేను కూడా మేము ప్యాకెట్ ఇచ్చినాం మా నాన్న బానన్న మొత్తం హెల్ప్ చేసిండు ఒక్కొక్క కిట్ నవీన్ అన్న హెల్ప్ చేసిండు నవీన్ అన్న వీడియోస్ చూసినావు కదా అంటే ఈ ఏరియాలో ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కూడా కీలకం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు అవును మరి మైనార్టీలు ఎటువైపు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ దగ్గర ఉన్నారన్న గ్రేవ్ యార్డ్ ఆల్రెడీ అది చేసేసినాం శాంక్షన్ మనం ఎర్రగడ్డ కోహినూర్ గ్రాస్ ఫ్యాక్టరీ తెలుసా మీకు దాని వెంకల్ ఉంది అక్కడ ఇచ్చేసినాం అయిపోయింది బీజేపీ వాళ్ళని కేసు వేసింది దానిపైన అది వఫ్ ల్యాండ్ గజెట్ నెంబర్ కూడా 46(3) అది గజెట్ నెంబర్ నేను చెప్తున్నా కదా అదే